స్పిరిచువాలిటీ అంటే తల నెరిసిన తర్వాత అంటే పెద్ద అయ్యాక వెళ్ళే సబ్జెక్ట్ అనుకుంటారు చాలామంది, అదే బోధిస్తారు కూడా. నేను ఎప్పుడు 10th క్లాస్లో అనుకుంటా భగవద్గీత బుక్ స్టడీ చేస్తున్నా. భగవద్గీత ఆయన విద్యాప్రకాశానంద గిరి గారి చూస్తూ క్యాసెట్స్ చూస్తూ ఉంటే నన్ను తిట్టేవాళ్ళు. ఏమైందిరా నీకు, నీ అప్పుడే భగవద్గీత ఏంట్రా, ఇంకా బోల్డ్ టైం ఉందిరా, బోల్డ్ వయసు ఉందిరా అని కామెంట్ చేసేవాళ్ళు. అసలు పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా చూడండి, పిల్లవాడి చేతిలో భగవద్గీత చూస్తే అదేదో భయంకరమైన నేరం చేసినట్టుగా వాడిని చూస్తారు, ఎంత పశువు చూసినట్టు చూస్తారు. అది బీర్ బాటిల్ ఉంటే ఓకే, అలా అయిపోయింది యూత్. సో యూత్ స్పిరిచువాలిటీ ఖచ్చితంగా రావాలి. స్పిరిచువాలిటీ ఎప్పుడో వచ్చేది కాదు. ఆంజనేయ స్వామి 2 సంవత్సరాల వయసులోనే స్పిరిచువాలిటీ నేర్చుకున్నాడు వాళ్ళ అమ్మ ద్వారా. ఆమె 2 సంవత్సరాల వయసులో ధ్యానం నేర్పించింది ఆయనకి. అందుకే ఆయనకి ఆ దివ్య శక్తులు వచ్చినాయి. చిన్నప్పుడు అయితే తొందరగా వస్తాయి, తొందరగా వంట పడుతుంది, ధ్యానం కానీ సంగీతం కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏదేమైనా మన దురదృష్టం ఏంటంటే మనం ఒక అజ్ఞానపు ప్రపంచంలో బతుకుతున్నాం. మన తల్లిదండ్రులు మనం పుణ్య కర్మ చేసి మనల్ని కన్నవాళ్ళు అయితే అయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు అజ్ఞానంలో ఉంటే మనల్ని అజ్ఞానంలో తయారు చేస్తారు. మనం అజ్ఞానం అయినప్పుడు మనం అజ్ఞానం లేని బిడ్డలు కంటాం. ఈ విధంగా ఏమైంది అంటే టోటల్గా యూత్ మొత్తం ఒక చక్రంలో ఇరుక్కుపోయింది. ఆ చక్రం పేరేంటి అంటే సమాజం తయారు చేసిన చక్రం. యూత్ రియల్ చక్రంలో లేదు. కనుక ఈరోజు ఒక విచారకరమైన అంశం ఏంటంటేనండి, ప్రతి 3 నిమిషాలకి 2 చనిపోతున్నారు. 3 నిమిషాలకి 2 అంటే 1.5 నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. ఏంటి, వరల్డ్ వైడ్గా ప్రతి 3 నిమిషాలకి 2 ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అందులో 80% యూత్, 80 కూడా కాదు 85% పైన అయి ఉండొచ్చు. ఇది నేను చెప్తుంది కాదు, WHO చెప్తున్న రిపోర్టు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్ ఇది. అంటే ఎంత బాధాకరం అంటే, సహజంగా ఆనందంగా జీవించాల్సిన జీవితాన్ని యూత్ మధ్యలోనే ఎందుకు తుంచేసుకుంటున్నారంటే ఎమోషన్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేకపోతే వాళ్ళు కోరింది దొరకలేదో, లేకపోతే అవమానాల వల్ల, రకరకాలు బాడీ కాన్షియస్నెస్ లోంచి వాళ్ళ యొక్క లైఫ్ని క్లోజ్ చేసుకుంటున్నారు. దీని సొల్యూషన్ ఏంటి అంటే ఒకటి ఆధ్యాత్మికత. యూత్కి ఆధ్యాత్మికతకు వస్తేనే ముందుకెళ్తారు. మళ్ళీ ఆధ్యాత్మికత అనగానే ఇంకొంతమంది కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళని సన్యాసులుగా, లేకపోతే ఇంకా జీవితం అంటే ఏమి లేదు అన్ని విడిచిపెట్టేయండి అని చెప్పి అటు బోధిస్తున్నారు. మళ్ళీ అది కూడా తప్పే. ఆధ్యాత్మికత అంటే అన్ని వదిలేయడం కాదు. కృష్ణుడు ఎలా జీవించాడు, ఎంత ఘనంగా జీవించాడు, అందరికీ గురువు కృష్ణుడే, దర్ ఇస్ నో డౌట్. ఎంత ఘనంగా జీవించాడు ఆయన. కృష్ణుడు ఎంత గొప్పగా ఉన్నాడు. ఆయన ఏమన్నా బ్రహ్మచారిగా ఉన్నాడా, లేకపోతే సన్యాసిగా ఉన్నాడా, లేకపోతే అన్ని విడిచిపెట్టేశాడా? ఎంత బాగా జీవించాడు కృష్ణుడు. కనుక మనం కూడా అలాగే జీవించాలి. అంతేగాని ఆధ్యాత్మికత అంటే అన్ని విడిచిపెట్టేయడం కాదు. ఆధ్యాత్మికత అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవటం, లేకపోతే మీరు ఏదో ముక్తి సాధించడం కోసం కాదు. ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని ఆనందంగా జీవించడం, జీవితాన్ని ఉపయుక్తంగా జీవించడం, మీకు సమాజానికి, రెండింటికి అన్నమాట. అది అసలైన ఆధ్యాత్మికత. కనుక ఆధ్యాత్మిక అనగానే మళ్ళా అన్ని తీసుకోకూడదు. భక్తిలోనో, లేకపోతే జపంలోనో, పూజల్లోనో, అవన్నీ మన ఒక సిస్టమ్ అనమాట. అంటే దారి తప్పిన మనకి దారిలో పెట్టడానికి ఏర్పాటు చేసిన సిస్టమ్స్. బట్ అవి జీవితం కాదు. జీవితం అంటే జీవితమే, భగవంతుడు ఇచ్చిన జీవితమే మీ జీవితం. ఆ జీవితానికి ఉపయోగపడేది, ఇతరుల జీవితాలకు ఉపయోగపడేది అసలైన ఆధ్యాత్మికత. సో ఎవరో కొంతమంది అయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా పర్పస్ ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారు. ఆయన యూత్గా ఉన్నప్పుడే సన్యాసం స్వీకరించి చక్కగా ప్రపంచం అంతా ధ్యానాన్ని, ఆధ్యాత్మికతని, లేకపోతే హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. వైదిక ధర్మాన్ని అంతా ఆయన చెప్పారు. అదే పర్పస్ ఆఫ్ లైఫ్. అది వేరు, దానికి దీనికి కలపకూడదు. కనుక యూత్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలి. నేను శరీరము కాదు, నేను ఆత్మని అన్న విషయం బాగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆత్మస్థితిలోకి వచ్చేసారో ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఎమోషన్ బ్యాలెన్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేదంటే ఎమోషన్ ఇన్బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు గందరగోళం అవుతారు. ఇది ఈరోజు యూత్ జరుగుతుంది. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయిన వాళ్ళు ఏమవుతారండి, సడన్గా మీకు ఏదో ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదో జీవితం చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, లేదా అవమానాన్ని విపరీతంగా తీసుకుంటారు. సో ఈ విధంగా యూత్ తమ లైఫ్ని తామే చేతులారా పాడు చేసుకుంటున్నారు. దానికి ఎవరు కారణం? పెద్దవాళ్ళే గైడ్ చేయట్లేదు. ఏ పెద్దవాళ్ళు పిల్లల్ని ధ్యాన కేంద్రాలకు తీసుకెళ్తున్నారు? అసలు ముందు పెద్దవాళ్ళు ధ్యానం చేస్తే పిల్లలకి ధ్యానం వస్తుంది. పెద్దవాళ్ళు ఆధ్యాత్మికత గురించి తెలుసుకుంటే పిల్లలకు వస్తుంది. స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలి. ప్రతి పాఠ్యాంశాల్లోనూ స్పిరిచువల్ సైన్స్ బోధించాలి.
కుల మతాలకు అతీతంగా, మతానికి అతీతంగా బోధించాలి. ఇది స్పిరిచువల్ సైన్స్, హాస్టల్ ట్రావెల్, హాస్టల్ టెస్ట్లు, ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి స్పిరిచువాలిటీలో. సో అవన్నీ తెలుసుకోవాలి. సోల్ కాన్షియస్ అంటే ఏంటి, మైండ్ కాన్షియస్ అంటే ఏంటి, ఇవన్నీ యూత్ తెలుసుకోవాలి. సో ఫైనల్ గా మీరు అడిగిన దానికి యూత్కి ఆధ్యాత్మికత ఎందుకు అంటే ఖచ్చితంగా కావాలి. అసలు యూత్కే కావాలి. భగవద్గీత ఎవరు నేర్చుకోవాలంటే యూతే నేర్చుకోవాలి. కనుక మిత్రులారా, మీ పిల్లల్ని ఖచ్చితంగా ఆ జీవిత పాఠాల వైపు తిప్పండి. వాళ్ళకి ధ్యానం నేర్పించండి. వాళ్ళలో కరుణామృతం ఉప్పొంగేలా చేయండి. వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి ఎమోషనల్ బ్యాలెన్స్ లోకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ జీవితం ఎలా డీల్ చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎన్ని రోజులు మీరు వాళ్ళతో ఉండలేరు కదండి. వాళ్ళు ఉంటారు, కాపాడతారు. రేపు ఎవరు కాపాడతారు మీ పిల్లల్ని? అందుకని వాళ్ళంతటా వాళ్ళు దాన్ని నిర్వహించుకునే విధంగా మీరు తయారు చేయాలి. తల్లిదండ్రుల పాత్ర ఒకటేనండి. ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆధ్యాత్మికత నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు ధ్యానం నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు ధ్యానం లేకపోతే వాళ్ళే నేర్చుకుంటారు. చూడండి, నేను ఒక చోటకి వెళ్ళాను. ఒక దేవాలయంలో ఎక్కడో క్లాస్ చెప్పాను. ఒక ఆమె వాళ్ళ పాపను తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్ ఆమె చదువుతుంది. బాగా ఎమోషన్ అవుతూ ఉంటుంది ఆ పాప. నేను ఆ పాప కొంచెంసేపు ధ్యానం చెప్పాను. చెయ్యమ్మ ధ్యానం చెయ్యని చెప్పేసి నేను ఆ పాపకి గైడ్ చేస్తా. ఇలా కూర్చో, కళ్ళు మూసుకో, శ్వాసను గమనించని ఆ పాపకు నేను చెప్తుంటే వాళ్ళ అమ్మగారు చూస్తా కూర్చుంది. నువ్వు కూడా ధ్యానం చేయమ్మా, నువ్వు కూడా కూర్చో అన్నాను వాళ్ళ అమ్మగారిని. పర్లేదులేండి, మా అమ్మాయికి చెప్పండి, నాకు అక్కర్లేదండి అంది. ఇంకేం వస్తుంది ఆ పాపకు ధ్యానం చెప్పండి. ఏదో సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తా అని. తల్లిదండ్రులు ఆధ్యాత్మికతలు అయితే పిల్లలు ఆధ్యాత్మికతలు ఆటోమేటిక్ అవుతారు. తల్లిదండ్రులు ప్యూర్ కాన్షియస్ నేర్చుకుంటే, ప్రేమతత్వాన్ని ప్రకటిస్తామంటే పిల్లలు ప్రకటిస్తారు. తండ్రి సిగరెట్ తాగుతా ఉంటాడు, పిల్లవాడికి ఏమో సిగరెట్ తాగకూడదు అని చెప్తాడు. ఎందుకు వింటాడు? వాళ్ళ లెక్కలు ఆడుకుంటాయి, వాళ్ళ దారులు ఆడుకుంటాయి. అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ తల్లిదండ్రులు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీరు ఆధ్యాత్మికత నేర్చుకోవాలి. స్పిరిచువల్ సైన్స్ అర్థం చేసుకోవాలి. స్పిరిచువల్ మాస్టర్స్గా ఎదగాలి. ధ్యానులుగా మారాలి. అహింసా మార్గంలోకి వెళ్ళాలి. హింసా మార్గం విడిచిపెట్టాలి. మాంసాహారం విడిచిపెట్టాలి ముఖ్యంగా. ఎందుకంటే అందులో హింస ఉంది కదా. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. అయినా దాన్ని లవ్ చెయ్యి, ఆ చిన్న జీవిని ప్రేమించు అని చెప్పాలి. చిన్నప్పుడు మా అమ్మగారు నేను మాంసం తింటానంటే మా అమ్మగారు చూపించేది, దాన్ని చూడు అది ఎంత బాధ అనిపిస్తుందో, నువ్వు కోస్తే ఎంత ఏడుస్తుందో అని చెప్పేది. అవి నాలో నాటుకుపోయినాయి. అలాగే తల్లిదండ్రులే మొదటి గురువులు. మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే, మొదటి తల్లి. ఇంకా గట్టి చెప్పాలంటే అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం 4 స్టెప్స్ అనమాట. సో ఫస్ట్ తల్లి ఆ కాన్షియస్నెస్ లోకి రాకపోతే పిల్లలు ఎట్లా వస్తారు? అందుకని ఫస్ట్ తల్లి ఆధ్యాత్మికత నేర్చుకోవాలి, కరుణామృతాన్ని నేర్చుకోవాలి, తండ్రి నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వైఫ్స్తో పిల్లలు తయారవుతారు. ఒక్కొక్కసారి పిల్లలు ఉండొచ్చు, నేర్చుకోకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి మనం గైడ్ చేస్తూ తీసుకెళ్ళాలి. అది రకరకాల విధానాల్లో మనం వెళ్ళొచ్చు. ఫైనల్గా తల్లిదండ్రుల పాత్ర ఏమిటి అంటే, తల్లిదండ్రులు ఫస్ట్ ఆధ్యాత్మికతలు అయితే పిల్లలు ఆధ్యాత్మికతలు అవుతారు. పిల్లలు ఆధ్యాత్మికతలు అయితే ఈ ప్రపంచంలో ఎట్లయినా బతికేస్తారండి, ఎక్కడైనా బతికేస్తారండి. ఎలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్లో అయినా బతికేస్తారండి. అందుకని మీ పిల్లలకు మీరు ఇచ్చే పెద్ద ఆస్తి ఏమిటి అంటే స్పిరిచువల్ సైన్స్. అది ఇచ్చేయండి. అది మీరేదో నేర్పిస్తే వచ్చేది కాదండి. ఇది నేర్పిస్తే వచ్చేవి అయితే ఇంకే ఎక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో నేర్పించవచ్చు. ఇవి నేర్పిస్తే వచ్చేవి కాదు, ఇవన్నీ అవగాహనతో వచ్చేవి. అందుకని మీరు ఫస్ట్ తల్లిదండ్రులు ఆధ్యాత్మికతలు అవ్వాలి. ధ్యానం చేయండి. మీరు మీ పిల్లల కోసం ధ్యానం చేయలేరా? మీరు రోజు ధ్యానం చేయండి. కొన్ని రోజుల్లో మీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ కరిగిపోతాయి.